వచ్చిన వాళ్ళను త్వరగా పంపించే ప్రయత్నం చేయడం ఆసుపత్రులు చేసిన మొదటి పని. త్వరగా పంపించడం పైకి కాదు, త్వరగా నయం చేసి. ఇప్పుడు అనుభవం ఏం చెప్తుందంటే త్వరగా నయం చేయడం ఒక్కోసారి మన చేతుల్లో లేకపోవచ్చు, కానీ ఉన్నంత వరకు ఆ నొప్పి లేకుండా, ఆ బాధ లేకుండా మనుషులను మన స్వాంతనం ద్వారా, స్వాంతన అనే పదం తెలుగులో ఉంది, నిదానంగా మర్చిపోతున్నాం. కాస్త మంచిగా మనం వెళ్ళేందుకు కావలసిన మార్గాన్ని చూపించడం చాలా అవసరం అని చెప్పి నేను భావిస్తున్నాను. వైద్యులు ముఖ్యంగా చేయవలసిన పని అదే. మామూలుగా నేను ఎప్పుడు చెబుతుంటాను, రాజకీయాలు, పత్రికా రంగం, విద్యారంగం, వైద్య రంగం ఇవన్నీ కూడా ఒక మిషనరీ జీలతో పనిచేయాలని. మెషిన్ కాదు, మిషన్ ఫర్ డూయింగ్ సర్వీస్. మిషన్ వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ కమిషన్ or giving any remission or doing any omission. One must have passion to serve the nation. Nation means people. గురుగాడు అప్పారావు గారు ఒక మాట చెప్పారు కదా, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని చెప్పారు. ఈ మనుషులకు సేవ చేయడం అనేది ఉందో ఒక మహాద్భుతమైన అవకాశం వైద్యులకు. వాళ్ళు పూర్వజన్మ సుకృతం అని చెప్పాలి. వైద్యం చేసి సేవ చేయడం ద్వారా 10 మందికి స్వాంతన కలిగించడం, లేదా వాళ్ళ ప్రాణాలను రక్షించడం, లేదా వాళ్ళ గాయాలను మాన్పించడం, వాళ్ళకి కావలసిన అన్ని రకాల సేవలు చేసే అవకాశం అది వైద్యులకు మాత్రమే సాధ్యం అవుతుంది. అందుకని ఒక పరమ పవిత్రమైన వృత్తిగా ఈ వైద్యాన్ని మనం చూడాల్సిన అవసరం ఎంత ఉందని సందర్భంగానే మనం చేస్తున్నాను. రెండవది, జబ్బు రాకుండా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని చెప్పంటారు, ఇంపార్టెంట్ దాన్ క్యూర్. మన జీవన శైలి మారిపోతూ ఉంది. దానివల్ల కూడా మనం తినే ఆహార పదార్థాలు మారిపోతూ ఉన్నాయి. అందువలన జబ్బులు కూడా ఎక్కువ అవుతున్నాయని చెప్పని జనరల్ స్టడీ, అందరికి కూడా తెలిసిన విషయం అది. అందుకని మన జీవన శైలిని మళ్ళా తిరిగి మన మూలాల్లోకి వెళ్ళి కాసేపు శారీరక శ్రమ, వ్యాయామం లేదా ఆటలు లేదా పాటలు లేదా ఇతరత్రమైన కార్యకలాపాల్లో శ్రద్ధ మన పిల్లలకు చిన్నప్పటి నుంచే పెంచాల్సిన అవసరం ఎంతో కూడా ఉంది. మనం తద్వారా వాళ్ళ యొక్క జీవితాన్ని సరైన మార్గంలో చూపించేందుకు. దానికన్నా ముందు నేను ప్రస్తుతం సమాజానికి నేను చెప్పదలుచుకున్న సలహా ఏంటంటే, తల్లిదండ్రులు పిల్లలతో సమయం గడపాలి. చాలామందికి అనుమానం రావచ్చు, గడపడం లేదంటే వాళ్ళ టీవీ ఛానల్ వాళ్ళకి వేరేగా ఉంది, వీళ్ళ టీవీ ఛానల్ వీళ్ళకి వేరేగా ఉంది, వీళ్ళ పనులు చూసుకుంటారు, వాళ్ళ పనులు చూసుకుంటారు. పిల్లలు మొదటగా చేయవలసింది తల్లిదండ్రులతో సమయం గడపడం. తల్లిదండ్రులు మొదటగా చేయాల్సింది పిల్లలతో సమయం గడపడం. కొద్దిగా పెద్ద పిల్లలు వదిలేస్తున్నాం మనం, అది మంచిది కాదు. వాళ్ళ మీద ప్రభావాలు సినిమా, సమాజం, అలాగే టీవీ, అలాగే ఇప్పుడు ముఖ్యంగా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, సెల్ ఫోను, వీటన్నిటి యొక్క వాటిలో ఉండే నెగటివ్ ప్రభావం మన పిల్లలపైన ఎక్కువ పడుతుంది. దాంతోపాటు పిల్లలు కేవలం తల్లిదండ్రులతోనే కాదు, అసలు ఇంకా వీలైతే అమ్మమ్మ, తాతయ్య, నానమ్మ ఉంటే వాళ్ళతో ఎక్కువ సమయం గడపాలి. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, నాకు మా అమ్మతో సమయం గడిపే అవకాశం నాకు రాలేదు. ఎందుకంటే మా అమ్మ నా 13వ నెలలో చనిపోయింది, ఎద్దు ఓడిస్తే. నేను అందుకని మా అమ్మని చూడాల, ఆ అదృష్టం నాకు లేదు. కానీ మా అమ్మమ్మ, మా తాతయ్య నాకు బోల్డ్ అంత లౌకిక జ్ఞానం ఇచ్చారు. మా ఇంట్లో ఎవరు రాజకీయాలు లేరు, మా కుటుంబంలో ఎవరు 10వ తరగతి పైన చదవాల. మా తాత ఊరికంతా పెద్ద, ఆయన చదివింది పెద్ద బాలశిక్ష. ఆ పెద్ద బాలశిక్ష చదువు వచ్చిన ప్రాపంచిక పరిజ్ఞానాన్ని గ్రామంలో అందరికీ పంచేవాడు. మా తాత అలాగే మా ఆవిడ వాళ్ళ తాత ఇద్దరు పక్క ఇళ్ళు ఉండేవి.
మా అమ్మమ్మ వాళ్ళు రామాయణం భారతం చదివి కొన్ని ధర్మం ప్రకారం నడుచుకోవాల్సిన పద్ధతుల్ని వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు. ఇవాళ పిల్లలకి ముఖ్యంగా అది చాలా అవసరం. ఆ తర్వాత భోజనం, మనం తినేటికి ఆహారం, వాటి వల్ల కూడా ప్రభావం బాగా కనబడుతుంది. ఎందుకంటే ఈ కెమికల్స్, పెస్టిసైడ్స్, మిగతా వాటి యొక్క ప్రభావం మనం తినే కూరగాయల పైన, భోజనం వాడేటికి ఇతర వాటిపైన ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాటిని గురించి కూడా ఎలా మనం జాగ్రత్త పడాలి, మంచి భోజనం ఎలా తినాలి, మంచి భోజనం అంటే ఏంది అని కూడా మళ్ళీ పెద్ద సమస్యలు. చాలామంది ఇప్పుడు అంతా అట్రాక్షన్ చూస్తున్నాం కదా, హైదరాబాద్ రెస్టారెంట్కి పేరు బాగా. దానికి తోడు ఇప్పుడు కొత్తగా ఈ జొమాటో, స్విగ్గీ ఇవన్నీ వచ్చాయి. అంతా ఫుడ్ ఇన్స్టెంట్ ఫుడ్ అని. ఒక్కరోడు చెప్పాడు, సార్ మీరు ఫుడ్ పచనం చేసిన భోజనం చేయాలంటున్నారు, కానీ ఫుడ్ ఇప్పుడు ఇన్స్టెంట్ ఫుడ్ సార్ ఇప్పుడు అన్నాడు. నేను చెప్పాను, ఎవరు ఇన్స్టెంట్ ఫుడ్ తింటే కాన్స్టెంట్ డిసీజ్ వస్తుంది బాబు, గుర్తుపెట్టుకోండి. పచనం చేసిన ఆహారం తినాలి, ప్రోటీన్ ఫుడ్ తినాలి. అందుకే ఇప్పుడు మన పెద్దలు, ఇప్పుడు మొత్తం పెద్దలు చెప్తూ ఉన్నారు, స్టార్ హోటళ్ళు కూడా ఇప్పుడు రాగి సంగటి, రాగి ముద్ద, నాటుకోడి పులుసు, లేకపోతే మనకి ఇతరత్ర మిల్లెట్స్, వాటి అవసరం గురించి మళ్ళీ తిరిగి మన మూలాల్లోకి మనం వెళుతూ ఉన్నాం. అందుకని ప్రజలు కూడా తమ మూలాలను గుర్తుపెట్టుకొని మన ఆహార అలవాట్లు కూడా మార్చుకొని, మన సమయ కూడా గడిపేటికి విధానాన్ని కూడా మార్చుకొని మంచి జీవితానికి పోయే మార్గాన్ని రాజకీయ నాయకులు చెప్పిన దానికన్నా, రాజకీయ నాయకులు అందరి ముందు మాట మీద అందరికీ నమ్మకం ఉండదు. డాక్టర్లు చెప్తే ప్రజలు తప్పనిసరిగా పాటిస్తారు. ఎందుకంటే డాక్టర్ అంటే నెక్స్ట్ గాడ్, దేవుడి తర్వాత వీళ్ళని మనకు అన్నట్టుగా. అందుకని జీవన శైలిలో రావాల్సిన మార్పులు, తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలు, వీటి కూడా వైద్య రంగంలో ఒక భాగం కావాల్సిన అవసరం ఎంతో ఉంది. వీ హ్యావ్ టు ఎడ్యుకేట్, వీ హ్యావ్ టు గైడ్ పీపుల్. అది కూడా అన్ని హాస్పిటల్స్, వైద్య రంగంలో పనిచేసే అందరూ కూడా కొంత సమయాన్ని దానికోసం కేటాయించాలి. అప్పుడప్పుడు నేను చూస్తుంటాను పత్రికల్లో, గోపిచంద్ గారు లేదా రమేష్ గారు, ఇతర ప్రముఖులు ఇంటర్వ్యూలు ఇస్తుంటాయి, పత్రికలు కూడా ప్రచురిస్తుంటాయి. పత్రికలు కూడా నేను అభినందిస్తున్నా. పత్రికల యొక్క కర్తవ్యంలో ఇది ఒక భాగం. ప్రముఖుల చేత, ముఖ్యమైన డాక్టర్లు కావచ్చు, లేకపోతే ఇతరత్ర ఏ రంగంలో ప్రావీణ్యత కలిగిన వాళ్ళ అనుభవాలు, వాళ్ళ జీవనం సారాంశం, వాళ్ళు ఇచ్చేటికి సందేశం, వాటికి కొద్దిగా ప్రముఖ పాత్ర కల్పిస్తే దాని ఇంపాక్ట్ సమాజం మీద పడుతుంది. పేపర్లోనే కాదు, టీవీలు కావచ్చు, లేకపోతే వేరే ఇతరత్ర ప్రచార ప్రసార సాధనాలు కాదు, వాటి ద్వారా కూడా ప్రజలను కొంత ఎడ్యుకేట్ చేసే కార్యక్రమం చేపట్టాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పుడు నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ పెరిగిపోతూ ఉన్నాయి రోజు రోజుకి. సో ఎంత పెరిగిపోతున్నాయి చెప్పడానికి వీలైనంత వేగంగా పెరుగుతూ ఉన్నాయి. వాటిని ఎలా మనం ఎదుర్కోవాలి, దానికి ఏమేమి చర్యలు తీసుకోవాలనే విషయాన్ని వైద్యులు వివిధ ప్రచార ప్రసార సాధనాల ద్వారా వాటిని ముందుకు తీసుకెళ్లాలని కోరుతున్నాను. దాంతోపాటు ఇవాళ స్టార్ హాస్పిటల్ ప్రారంభించిన కొంత అనుబంధం ఉంది. మిత్రులుగా ఈ వైద్య రంగంలో అడుగుపెట్టిన డాక్టర్ గోపిచంద్, అలాగే డాక్టర్ రమేష్ గారు, ఇంకా ఇతర మిత్రులందరూ, వారితో కలిసి పనిచేసిన జయరాజు గారు, వీళ్ళందరూ కూడా దీన్ని ఒక పాపులర్గా, అంటే మనకు అక్కడికి వెళితే మేలు జరుగుతుంది, మంచి వైద్యం మనకు అందిస్తారని చెప్పిన నమ్మకాన్ని ప్రజలకు కలిగించారు. చాలా సంతోషం. ఇది ఇలాగే కొనసాగుతూ ఉండాలని చెప్పని నేను కోరుకుంటున్నాను. ఇవాళ ఈ పెయిన్ అండ్ పెరేటివ్ కేర్ సర్వీస్ అనేటి యొక్క నూతనమైందనే కాదు ఇది, కానీ ఒక వినూత్న పద్ధతుల ద్వారా ఈ వాళ్ళకి స్వాంతన కలిగించే ప్రయత్నం చేయడం అవుతుందో. ఎందుకంటే రాచపండు వస్తే అది ఇక పోదు, మనం దాంతోనే పోతామనే భావన కూడా జనంలో ఉంది. కాదు, దాన్ని కూడా క్యూర్ చేయొచ్చు, లేదా దానిలో కూడా నొప్పిని తగ్గించవచ్చు, దానిలో కూడా బతికినంతకాలం మంచిగా బతికే సుఖంగా బతకవచ్చు అనే విషయాలు అవుతున్నాయో వాటిని పేషెంట్లకు ఈ కౌన్సిలింగ్ ద్వారా, తగిన సలహాలు ఇవ్వడం ద్వారా, వాళ్ళ కుటుంబాలకు కూడా, బికాజ్ ఒక
వ్యక్తికి క్యాన్సర్ వచ్చిందంటే ఇంకా కుటుంబం అంతా అలాడిపోతూ ఉంటుంది మామూలుగా. వాళ్ళకు కూడా తగిన మార్గదర్శనం చేయడం అవుతుందో చాలా మంచిది. దిస్ palliative కేర్ సర్వీస్ టు క్యాన్సర్ పేషెంట్స్ ఇది రియల్ నోబుల్ ఐడియా అండ్ దట్ షుడ్ బి పర్స్యూడ్ ఎట్ ఆల్ లెవెల్స్. ఈరోజు నేను ఇందాక చెప్తున్నట్టుగా ఈ శరీరం కన్నా మనసు ఎక్కువగా ఆందోళన చెందుతుంది. ఆ మనసుకు స్వాంతన కలిగించడం అవుతుందో అదే ఈ palliative కేర్. దాన్ని పైన ప్రత్యేకత పెట్టి దాన్ని ఒక విభాగంగా పెట్టి ఈ స్టార్ హాస్పిటల్లో ఆ సేవలు విస్తరించే కార్యక్రమాన్ని చేపట్టడం, దానికి ఇవాళ దాన్ని పిలిచి సేవ చేయమని చెప్పి దాన్ని ప్రారంభించమని చెప్పడం చాలా సంతోషం. ఈ క్యాన్సర్ బాధ పడుతున్న వారికి ఉపశమనాన్ని, మెరుగైన జీవన ప్రమాణాలను తిరిగి అందించాలనే మీ లక్ష్యం నిజంగా అభినందనీయం. ఈ విభాగంలో పనిచేస్తున్న వైద్యులందరినీ నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. బాధతో మీ దగ్గరికి వచ్చిన వారిని కంటిరెప్పలా చూసుకోవడం ద్వారా వారికి తగిన స్వస్థత చేకూర్చే విధంగా వారికి కావాల్సిన మార్గదర్శనం చేయడం ద్వారా వారి యొక్క మనోవేదనను తగ్గించి వారికి న్యూనతాభావం క్యాన్సర్ వచ్చింది అంటే ఒకప్పుడు అసలు భయపడిపోయాడు. పాత రోజుల్లో క్యాన్సర్, కదరా, క్షయ ఈ మూడు చాలా భయంకరమైన టెక్కవి. వాటిలో అన్నిటికన్నా క్యాన్సర్ ఇంకా ఎక్కువగా ఉండేది. కానీ చాలా ప్రగతి వచ్చింది. ఆ ప్రగతి ఇంకా ముందుకు వెళ్ళాలని, పెయిన్ టోటల్ రిలీవ్ చేసే ప్రయత్నాలు ఆ వైద్య రంగంలో జరగాలని చెప్పని నేను కోరుకుంటున్నాను. దాంతోపాటు నేను ఎప్పుడు చెప్పి ఒక మాట చెప్పి ఎక్కువగా ప్రసంగం చేయకుండా, ఏంటంటే వైద్యుడు పేషెంట్తో మాట్లాడాలి, ఎక్కువసేపు మాట్లాడాలి. వ్యాధి పూర్వాపరాలు, మూలాలు, కుటుంబం, దానికి ఉన్నట్టు పూర్వ చరిత్ర ఏమైనా ఉంటే అవన్నీ కూడా ఓపికగా వినాలా, తెలుసుకోవాలి. అది తగ్గిపోతా ఉంది వైద్య రంగంలో. ఇది తిరిగి మళ్ళా మనం వైద్య రంగం సేవల యొక్క మూలాల్లోకి వెళ్ళి తిరిగి ఆ పద్ధతిని, పాత రోజుల్లో డాక్టర్ దగ్గరికి పేషెంట్ పోతే చేయబట్టుకొని చూసేవాడు ముందరట్టుగా. ఆ తర్వాత నాన్నగా అడిగేవాడు ఏమిటి, ఏం జరిగింది, దాని నేపథ్యం, అలవాట్లు, కుటుంబంలో ఇంకెవరికైనా ఉందా, ఇవన్నీ చాలా వివరంగా కనుక్కొని పోయేవాళ్ళు. ఇప్పుడు అపవాదం ఏంటంటే వైద్య రంగానికి వస్తున్న అపవాదిని తొలగించుకోవాల్సిన అవసరం అంతా ఉంది. ఏంటంటే రాగానే ముందు అతను చెప్పేది చెప్తుంటాడు, ఇప్పుడు రాసేది రాస్తుంటారు అని అపవాదు బాగా వచ్చింది. ఏంటంటే ఎంఆర్ఐ, సిటీ స్కాను, ఆ స్కాను, ఈ స్కాన్ అన్ని అనవసరమైన కూడా రాసేస్తున్నారు అని చెప్పి. ఇది అపప్రద కావాలంటే వైద్యులు, వైద్యశాలలు తమ యొక్క సేవల ద్వారా మాత్రమే, తమ ప్రవర్తన ద్వారా మాత్రమే, తమ ఇచ్చే స్వాంతన ద్వారా మాత్రమే అది మారుతుందనే విషయాన్ని వైద్య రంగంలో ఉన్న నిపుణులందరూ గుర్తించాలని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఒక ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ టు ద క్యాన్సర్ ట్రీట్మెంట్, అది ఆ ప్రయత్నం చేయడం కూడా చాలా సంతోషమైన, అభినందనీయమైంది. 2-3 డాక్టర్ దగ్గరికి, 2-3 ఆసుపత్రికి వెళ్లకుండా అన్నీ ఒక చోట లభ్యం కావడం అవుతుందో అది చాలా మంచి పని. ఇది palliative care is not an alternative to active treatment, nor it is reserved only for the final stages of illness. It works hand in hand with curative and life-prolonging therapies, providing an added layer of specialized support that enhances the patient's quality of life, underline quality of life, throughout the course of treatment. ఈ విషయాన్ని వైద్యులందరూ అలాగే వైద్యశాలలు పెంపొందింపజేసే ప్రయత్నం చేయాలా. నేను ఇందాక చెప్పిన మాట మళ్ళా చెప్తున్నాను. వైద్య వృత్తికి ఎట్లయితే రాజకీయ నాయకులకి కూడా విలువ తగ్గిపోతుందో, తప్పనిసరిగా పొజిషన్ ఉంది కాబట్టి నమస్కారం పెడతారే కానీ మనస్ఫూర్తిగా ఉండడం తగ్గిపోతాం. అందరని కాదు, ఇప్పుడు కూడా రాజకీయాల్లో ఉన్నవాళ్ళు, నీతిగా ఉన్నవాళ్ళు, పద్ధతిగా ఉన్నవాళ్ళు, దీని యొక్క ప్రజాసేవ తమ జీవితంలో ఒక భాగం అని చెప్పి అనుకున్న వాళ్ళు తక్కువ మంది ఉన్నారని నేను అన్నాను. కానీ క్రమేపీ సంఖ్య తగ్గిపోతాం. విలువలు
సాంప్రదాయాలు తగ్గిపోతున్నాయి. రాజకీయ నాయకుడు అంటే గౌరవం కూడా తగ్గిపోతాం. అదే పరిస్థితి పత్రికా రంగానికి కూడా. ఈ పత్రిక ఏ పక్క, ఆ పక్క, ఈ పక్క, ఇది లెఫ్టా రైటా? పత్రిక లెఫ్ట్ కాకూడదు, రైట్ కాకూడదు, స్ట్రైట్గా ఉండాలి. అంటే ముక్కుసూటిగా ఉన్నది ఉన్నట్టుగా ఆ పత్రిక నడపగలిగితే ఆ పత్రికా రంగం పట్ల తిరిగి ప్రతిష్ట మళ్ళా వస్తుందని చెప్పి నేను కోరుకుంటాను. దాంతోపాటు విద్య కూడా ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం. నేను ఆ మధ్య ఒక కాన్వెంట్కి వెళ్ళాను. నాగిరెడ్డి ఏమో నాకు తెలిసిన వాడు. నాగిరెడ్డి తర్వాత అయిపోయిన తర్వాత వాడు అడిగానేమ్మా మన కాన్వెంట్లో ఫీజు అంత? 3 లక్షలు. 3 లక్షలు. నేను డిగ్రీ 10 రూపాయలతో చదువుకున్నా. చాలా కాలం అనుకో రూపాయలు పడిపోయింది కానీ 3 లక్షలు అంటే అన్నాడు, సార్ 11 లక్షలు ఉండే కాన్వెంట్ కూడా ఉన్నాయి సార్ అని చెప్పారండి. చదువు విద్య అనేది ఒక మనిషిని విజ్ఞాన సంపన్నుడిగా తయారు చేసే ఒక ప్రక్రియ. భవిష్యత్తు మార్గాన్ని, గమ్యాన్ని నిర్దేశించే ఒక ఉన్నతమైన పని. దాన్ని వ్యాపారంగా చేయకూడదు. అయితే ఒక అనుమానం వస్తుంది, కాలేజీ కట్టాలా, యూనివర్సిటీ కట్టాలా, స్కూల్ కట్టాలా, బిల్డింగ్ కట్టాలా, లేదా హాస్పిటల్ కట్టాలా, మిషన్లు కావాలా, అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది, వాటి అవసరం కూడా ఎంతో ఉంది. ఇవన్నీ ఊరికే రావు. వెంకయ్యనాయుడు ఉపన్యాసం చెప్పినంత ఫ్రీగా అది దొరకదు, ఖర్చు అవుతుంది. అది నిజం. అయితే ఆ ఖర్చుని తిరిగి, అలాగే చాలామంది వాటి కోసం బ్యాంకు నుంచి రుణాలు కూడా తీసుకుంటారు. ఆ రుణాలు తిరిగి చెల్లించాలా. తిరిగి చెల్లించకుండా ఉండే రుణాలు ఇచ్చే పరిస్థితి లేదు. కొద్ది రోజులు పోతే రాజకీయ నాయకులు ఆ పరిస్థితి కూడా పోతారో మనకు తెలియదు అనుకోండి. ఎందుకంటే ఇప్పుడు అన్నీ ఫ్రీ అంటున్నారు కదా, ఫ్రీ అని. ఉచితం అనేది అనుచితం అనేది నా ఉద్దేశం. ఏది ఎవరికి ఉచితంగా ఇవ్వకూడదు. ఇంగ్లీష్లో సామెత ఉంది కదా, టీచ్ హిమ్ హౌ టు క్యాచ్ ఎ ఫిష్, డోంట్ గివ్ హిమ్ ఎ ఫిష్ అని. నువ్వు మధ్యాహ్నం కొరమేని ఇస్తే సాయంత్రం బొచ్చు కావాలంటాడు. ఫ్రీగా ఇస్తాడు. వాడు ఏం పోయింది. ఇప్పుడు ఈ పోటాపోటీగా రాజకీయ పార్టీలన్నీ ఆ పని చేస్తున్నాయి. మౌలిక సదుపాయాలు, వైద్యం, విద్య, రవాణా, నీటిపారుదల, మంచినీరు, ఆ విద్యా వైద్యశాలలో పూర్తిగా వైద్యులు ఉండేట్టుగా చూడడం, కావలసిన సౌకర్యాలు, వాటి మీద దృష్టి పెట్టడం లేదు. దృష్టి పెట్టకుండా ఇప్పుడంతా ఏదో మీకు తులం బంగారం ఇస్తా, మన ఆయన చెప్తున్నాడు నాయకుడు, ఈ మధ్యన ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన నేను ఉచితాలు ఇవ్వను, కానీ కోఆపరేటివ్ బ్యాంక్ రుణాలన్నీ మాఫీ చేస్తాను అన్నాడు. అదే మాటలో బ్యాంకు రుణం ఎట్ట మాఫీ అవుద్ది? బ్యాంకు తిరిగి కడితేనే కదా బ్యాంకు నడుస్తుంది మామూలుగా. అంటే ఇది ఒక అలవాటు అయిపోయింది అందరికి. అందుకని అసలు దీని మీద ఒక జాతీయ స్థాయిలో ఒక కాన్సెన్సస్ రావాలి. కొంతమంది అడుగుతుంటారు, సార్ సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలి. సుప్రీంకోర్టు పరిధిలోకి రాదు, ఇది పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది. పార్లమెంట్ అంటే రాజకీయ పార్టీలు అవన్నీ కలిపి ఒక ఏకాభిప్రాయానికి వచ్చి మౌలిక సదుపాయాలు విద్య, వైద్య రంగంలో కల్పించి మరింతగా జనానికి సేవలు అందించే కార్యక్రమం చేపట్టకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. అయితే అన్ని ప్రభుత్వం చేయాలా, సబ్కామ్ సర్కార్ కరేగా, బేకార్ బయటతో చర్యగా అనే ఒక మాట ఉంది. అలా కాదు, మనం చేయాల్సిన మనం చేయాలి, ప్రభుత్వం చేయాల్సిన ప్రభుత్వం చేయాలి. అలాగే ప్రభుత్వము ప్రైవేటు కలిపి భాగస్వామ్యంతో చేయాల్సినవి ఉన్నాయి. పబ్లిక్ అండ్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని మనం ఇప్పుడు చూస్తున్నాం, కొత్తగా కాన్సెప్ట్. ఆ మధ్య మెడికల్ కాలేజీలో కొన్ని ప్రైవేటైజ్ చేస్తూ ఉంటే కొంతమంది వ్యతిరేకించారు. సహజంగా వ్యతిరేకిస్తారు, కానీ ప్రభుత్వం దగ్గర అంత డబ్బు ఉందా? ప్రభుత్వం అన్ని వైద్య కళాశాల పెట్టగలదా? అన్ని వైద్యశాలలు కావాల్సిన దానికి కావాల్సిన సౌకర్యాలను ఇవ్వగలదా అనే విషయాన్ని కూడా మనం ఆలోచించాలి. ఇప్పుడు ఆ రంగరాయ మెడికల్ కాలేజీ, లేదా సిద్ధార్థ కాలేజీ కానీ, లేదా ఇక్కడ తెలంగాణలో వచ్చిన ప్రైవేటు, ఈ ప్రైవేటు వాటికి ప్రమాణాలు ఉండాలి, స్టాండర్డ్స్ ఉండాలి. ఆ స్టాండర్డ్స్ వాళ్ళు పాటిస్తున్నారా లేదా అని చూసేట యంత్రాంగం అంతా ఉండాల్సిన అవసరం, దాంట్లో అనుమానమే లేదు. లేకపోతే ఏదైనా తప్పులు చేయొచ్చు, పొరపాటు కూడా చేయొచ్చు. వైద్యంలో పొరపాటు చేస్తే ఏమవుతుందో మీకు తెలుసు, దాని గురించి అంత వివరంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి అటు ప్రజలు ఇటు ప్రభుత్వము కలిసి పనిచేయాల్సిన అవసరంతో ఉంది. ఈ వైద్య రంగంలో ఉన్నవాళ్ళు
దీన్ని ఒక పవిత్రమైన కర్తవ్యంగా ఒక మిషన్ని, ఆ మిషనరీ అనే పదం కూడా ఎందుకు వచ్చింది తెలుసా? సర్వీస్ నుంచి మిషనరీ అనే పదం వచ్చింది, అక్కడ వాడడం మొదలుపెట్టారు ఆ రోజుల్లో. అనే పవిత్ర కర్తవ్యంగా ఈ వైద్యాన్ని తీసుకోవాలని చెప్పి నేను కోరుతూ, ఈరోజు డాక్టర్ ఫరూక్ కుడ్వాడి అని చెప్పి ఒక డాక్టర్ గారు ఒక ఉపన్యాసం ఇచ్చాడు ఈ మధ్య. ఆ ఉపన్యాసం ఇచ్చిన ఆయన నేనేమో ఇప్పుడు తెలుగులో చెప్పానే, వాడేంటి ఇంగ్లీష్లో చెప్పాడు, ప్రొఫెసర్ ఆయన. అందుకని వైద్య రంగంలో ఉన్న వాళ్ళందరూ ఇది ఒక పవిత్రమైన వృత్తి, ఇది పవిత్ర కర్తవ్యము, ఆ కర్తవ్యంలో మనం పూర్తిగా మునిగి తేలాలి. తద్వారా మనము జనానికి సేవ కావాల్సినట్టు వాళ్ళకి ఇందాక చెప్పినట్టుగా వాళ్ళకి వాళ్ళ సొలేస్ అవుతుందో దాన్ని మనం కలిగించగలిగితే అప్పుడు నిజంగా ఆ వైద్య రంగానికి మంచి పేరు వస్తుంది. దీన్ని అందరూ ఆలోచించవలసిందిగా నేను కోరుతున్నాను. దాంతోపాటు ప్రజలను ఎడ్యుకేట్ చేసే విషయాల్లో కొన్ని విషయాలు ఇప్పుడు ఈ గుట్కా నమలడం, లేకపోతే ఇప్పుడు కొత్తగా యువతరం ఈ డ్రగ్స్ మినాన్స్ బాగా పెరిగిపోతూ ఉంది. అదేవిధంగా పొగాకు, అలాగే వాళ్ళు అమితంగా మద్యం సేవించడం, జంక్ ఫుడ్ దాన్ని ఎక్కువగా తినడం వల్ల వచ్చే నష్టాలు, వీటన్నిటి గురించి జీవనశైలి గురించి ప్రజలకు తగిన విధంగా మార్గదర్శనం చేయాల్సిన కర్తవ్యం వైద్యుల పైన ఉందని చెప్పని ఈ సందర్భంగానే మనవి చేస్తూ, ఈ క్యాన్సర్ పట్ల ప్రజల్లో అవగాహన పెంచే కార్యక్రమాలు ఎంతో ముఖ్యం. క్యాన్సర్ ఎలా నివారించాలి, దాని ముందస్తు లక్షణాలు ఏమిటి, దానికి లభించే చికిత్సలు ఏమిటి, తదితర విషయాల గురించి సరైన వివరాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతో కూడా ఉంది. అందుకు విద్యా సంస్థలు, ప్రభుత్వ ప్రైవేట్ కార్యాలయాలు, ప్రజా సంఘాలు, ఆసుపత్రులు, మీడియా అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని చెప్పని నేను సందర్భంగా మనవి చేస్తున్నాను. ఇక్కడ ఈ పెరేటివ్ కేర్ గురించి ముఖ్యంగా ఒక తల్లి తన బిడ్డను ఎలా చూసుకుంటుందో, ఈ క్యాన్సర్ బారిన పడిన వాళ్ళని వైద్యులు అంటే కేవలం డాక్టర్లే కాదు, నర్సింగ్ స్టాఫ్ కానీ మిగతా మార్గదర్శనం చేసేవాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా ఆ విధంగా తమ చిన్న బిడ్డలని తల్లిదండ్రులు ఎలా మంచిగా ప్రేమతో చూస్తారో ఆ విధంగా చూస్తే అప్పుడు ఈ పెయిన్ అండ్ పెరేటివ్ కేర్ అవుతుందో దాని ఉద్దేశం నెరవేరుతుందని చెప్పని ఈ సందర్భంగా నేను మీ అందరికీ మనవి చేస్తూ, ఈరోజు ఈ పెరేటివ్ కేర్, పెయిన్ అండ్ పెరేటివ్ కేర్ ఈ సర్వీస్ అవుతుందో ఇది విజయవంతం కావాలని, వచ్చిన వాళ్ళకు నయం చేయడం ముఖ్యం, దాంతోపాటు వాళ్ళకి బాధ నివారించే మార్గాలను కూడా వాళ్ళకి అందించడం, దానికి కావాల్సిన యాంత్రిక పరిజ్ఞానాన్ని ఎంతవరకు ఉపయోగించుకోవాలో అంతవరకు ఉపయోగించుకుంటూ మానవతా దృష్టితో మాతృ ప్రేమను అందించే విధంగా ఈ సంస్థ తయారు కావాలని చెప్పి కోరుకుంటూ శుభాకాంక్షలు అందజేస్తూ ఇద్దరు సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. జై. ఇక్కడ సీనియర్ కన్సల్టెంట్ అండ్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ మెడికల్ ఆంకాలజీ స్టార్ హాస్పిటల్స్. సో ఇవాళ మన స్టార్ హాస్పిటల్స్లో క్యాన్సర్ కేర్ అన్నది, కాంప్రిహెన్సివ్ క్యాన్సర్ కేర్ అన్నది మొదటి నుంచి ఉంది. మాదంతా టీమ్ వర్క్ తోటి సర్జికల్, రేడియేషన్, మెడికల్, హెమటాలజీ ఇవన్నీ కలిసి కాంప్రిహెన్సివ్ క్యాన్సర్ కేర్ అన్నది మనం పేషెంట్స్కి అందజేయడం అంటూ జరుగుతుంది. దీంతో మనం చాలామంది పేషెంట్స్కి క్యూర్ చేయడం, వాళ్ళ లైఫ్ని ప్రొలాంగ్ చేయడం అంటూ జరిగింది. కానీ హ్యూమన్ సైడ్ ఆఫ్ ఆంకాలజీ అని అడిగితే అది పెయిన్ అండ్ పాలియేటివ్ సర్వీసెస్ విభాగం. అది లేకుండా మనం హోలిస్టిక్ క్యాన్సర్ కేర్ అనేది మనం అచీవ్ చేయలేం. సో ఒక క్యాన్సర్ పేషెంట్కి ట్రీట్మెంట్ ఒకటే కాదు, వాటికి సంబంధించిన చాలా బాధలు, అవి ఫిజికల్ కానీ, సోషల్ కానీ, ఎమోషనల్ కానీ, ఈ సపోర్ట్ అందజేయడానికి ఈ పెయిన్ అండ్ పాలియేటివ్ సర్వీసెస్ అన్నమాట. ఈ ప్రోగ్రామ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే దీంట్లో హాస్పిటల్ బేస్డ్ పాలియేటివ్ కేర్, ఓపీడీ బేస్డ్ పాలియేటివ్ కేర్, ఇంకా హోమ్ బేస్డ్ పాలియేటివ్ కేర్ అంటూ మనం అందజేయటం అంటూ జరుగుతుంది అనమాట. సో ఏంటంటే 4 గోడల మధ్య మొదలైన వైద్యం అది ఇంటికి వెళ్ళాక కూడా ఒక కంటిన్యూమ్ ఆఫ్ కేర్ ఉండడం, వాళ్ళని హ్యాండ్ హోల్డ్ చేయటం ఈ ట్రీట్మెంట్ ప్రక్రియలో. అండ్ జబ్బు మనం నయం చేయలేకపోయినా జబ్బు మూలంగా వచ్చిన బాధని, ఒక్కొక్కసారి వైద్యం మూలంగా వచ్చే బాధల్ని మనం దాన్ని ఎంత తగ్గించుకుని ఎంత పెయిన్ ఫ్రీగా
అండ్ అవస్థ తగ్గించుకునేటట్టుగా మనం చేయటం, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని సపోర్ట్ చేయటం, వాళ్ళకి ఈ కేర్ తీసుకోవడంలో వాళ్ళని కూడా ఒక భాగం కింద చేసి వాళ్ళని ట్రైన్ చేసి చేయడానికే ఈ ముఖ్య ఉద్దేశం ఈ డిపార్ట్మెంట్ అన్నది మనం స్టార్ట్ చేయడం అంటే జరుగుతుంది. సో దీంతో ఏంటంటే వీ వాంట్ టు అచీవ్ దట్ హోలిస్టిక్ క్యాన్సర్ కేర్. సో క్యాన్సర్ కేర్ అన్నది 4 గోడలకే పరిమితం కాకూడదు, అది కంటిన్యూమ్ ఆఫ్ అవర్ కేర్. What are the symptoms of cancer? సో ఇట్ ఈస్ నాట్ అ పాలియేటివ్, ఇట్స్ నాట్ అ క్యాన్సర్. పాలియేటివ్ అండ్ పెయిన్ మీకు చెప్పినట్టు ఇట్స్ స్పెషలైజ్డ్ మెడికల్ కేర్. ఇప్పుడు కొంతమంది క్యాన్సర్ పేషెంట్స్ కుట్టి నొప్పి ఒకటే ఉంటుంది, కొంతమందికి ఆయాసం ఉంటుంది, కొంతమందికి నాన్ హీలింగ్ వూండ్స్ ఉంటాయి. సో అన్ని రకాల క్యాన్సర్ ట్రీట్మెంట్స్ అయిపోయి ఉంటాయి కానీ అవి తగ్గవు, ఆర్ ఒక్కొక్కసారి అవి తగ్గడానికి టైం పట్టచ్చు. అప్పటి వరకు అది ఆ సిమ్టమ్స్ ఏదైతే ఉందో బాధ వస్తుందో వాటిని మనం తగ్గించాలి. సో అవి తగ్గించడానికి ఏవైతే మనం స్పెషల్ మెడికల్ కేర్ ఇస్తాం దాన్నే పెయిన్ అండ్ పాలియేటివ్ కేర్ అంటాం అనమాట. సో ఆ వూండ్ కేర్ ఎలా తీసుకోవాలి, నొప్పి ఎలా తగ్గించుకోవాలి, ఆయాసాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలి. సో ప్రతిదాన్ని మనం హాస్పిటల్లో అడ్మిట్ చేసి వార్డులలో పెట్టేసి పేషెంట్కి చేయడంతో అది చాలా సైకలాజికల్ బర్డెన్ కూడా కాజ్ చేస్తుంది. సో ఈ సిమ్టమ్స్ అన్నిటినీ మనం ఈ పెయిన్ అండ్ పాలియేటివ్ డిపార్ట్మెంట్ అండ్ స్పెషలిస్టులు ఎవరైతే హ్యాండిల్ చేస్తారో దీంతో చాలామంది పేషెంట్స్ ఉపశమనాన్ని పొంది ఈ హాస్పిటల్ విజిట్స్ కూడా తగ్గడం చేసి అండ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ కూడా కొనసాగించే అవకాశం ఉంది. లో ఒక అత్యంత ముఖ్యమైన రోజు పెయిన్ అండ్ పాలియేటివ్ కౌన్సిలింగ్ క్లినిక్ అనేది స్టార్ట్ చేశాం. ఈ పెయిన్ అండ్ పాలియేటివ్ క్లినిక్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే క్యాన్సర్ పేషెంట్లో అత్యంత బాధాకరమైన విషయం నొప్పి. సో విపరీతమైన నొప్పితో బాధపడుతూ ఉంటారు. ఆ నొప్పి నుంచి ఉపశమనం చేస్తే వాళ్ళ రిలీఫ్ అనేది వర్ణనాతీతం. అదేవిధంగా క్యాన్సర్ పేషెంట్లో ఉపయోగపడే మందుల్లో రకరకాల అడ్వాన్స్ మెడికేషన్స్ ఉంటాయి, మార్ఫిన్ అని, ఫెంటనిల్ అని, అట్లాంటి మెడికేషన్స్. అట్లాగే వాళ్ళు పడే గాయాల నుంచి, అట్లాగే నిద్ర లేనితనం, ఇట్లాంటి రకరకాల ప్రాబ్లమ్స్ని ఒక గూటిలో చేర్చి వాళ్ళకి నిర్దిష్టమైన ప్రణాళిక ప్రకారం జరుగుతున్న ట్రీట్మెంట్ అంటే కీమోథెరపీ, సర్జరీ, రేడియేషన్తో పాటు ఈ పాలియేటివ్ కేర్ని కూడా మనము దాంట్లో ఇంక్లూడ్ చేసి ఇవ్వగలిగితే 360 డిగ్రీస్ కేర్ ఇచ్చి వాళ్ళ ఇంప్రూవ్మెంట్లో మగము భాగస్వామ్యం అవుదామనే ఉద్దేశంతో ఇవాళ స్టార్ట్ చేస్తాం. ఈ అవకాశానికి మన ఇనాగ్రేషన్కి మన మాజీ ఉపరాష్ట్రపతి గారు కూడా విచ్చేయడం అనేది చాలా ఆనందదాయక విషయం. ఈ సందర్భంగా ఫర్ ఎ కాంప్రిహెన్సివ్ క్యాన్సర్ కేర్, ఆల్రౌండ్ కేర్కి స్టార్ హాస్పిటల్, స్టార్ క్యాన్సర్ సెంటర్ అనేది most important juncture in our city. Thank you. At Star Cancer Center, we have treated more than 1,000 cases. We have given uncountable number of chemotherapy and immunotherapy. During this journey, cancer has taught us very important lesson of our life. Every cancer patient will not ring the victory bell. Every PET scan will not give us a good report. And every battle cannot be won. We see patient where we cannot remove the tumor or cannot cure the patient. Then comes the role of there are two responsibility which healthcare professional has to see. First, to treat the cancer. Second, to treat the suffering. We are opening a pain and palliative department to treat the suffering. Pain and palliative department is not about end of life. It is about quality of life. It is about replacing the pain with peace, fear with confidence, and loneliness with companionship. Because in Hindi there is a beautiful शायरी, जहाँ इलाज ख़त्म हो जाता है वहाँ इंसानियत शुरू हो जाती है. We are opening a department where people should not remember us by number of surgeries we perform or by number of chemotherapy we gave, but they should remember us by saying when we were going through the toughest phase of our life, Star Hospital stood with us. In the end, I want to say, treating cancer, it is not always possible to add days to your life, but we promise we can add life to your days. Thank you.